హలో హానా, దిస్ బాలా అగైన్. వెల్కమ్ టు బాలాతో పర్యటన. యాక్చువల్గా ఇక్కడ మైక్ పనిచేయలేదు, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నేను ఇప్పుడు కాలిఫోర్నియాలో ఫ్రీమౌంట్లో ఉన్న వరుణ్ వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంట్లో. అయితే మేము ఇక్కడ నుంచి హాఫ్ మూన్ బే బీచ్ పక్కనున్న వెనిస్ బీచ్కి వెళ్తున్నాం. సో వెనిస్ బీచ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇంతకుముందు మనం ఓషన్ బీచ్కి వెళ్ళాము. సో అయితే ఇప్పుడు వెనిస్ బీచ్కి వెళ్ళి ఆ బీచ్ ఎలా ఉందో చూద్దాం. నాతో పాటు ఈయన పేరు ఆదిత్య, హీఈస్ ఫ్రమ్ గోన్. ఈయన కూడా ఇక్కడే ఫ్రీమౌంట్లో ఉంటారు. హీఈస్ వరుణ్ కార్ ఎక్కేసాడు. సో హీఈస్ జానకిరామ్, వరుణ్ వాళ్ళ కజిన్. కోర్స్ ఈయన ఇంట్లో ఉన్నాం, ముందు వీడియోలో కూడా మీరు చూశారు. సో వరుణ్ని ఇంట్రడ్యూస్ చేద్దామంటే కార్లోకి వెళ్ళిపోయాడు. సో ఫర్దర్ వీడియోలో కనిపిస్తాడు కాబట్టి చూపిద్దాం. అయితే బ్లాగ్ కోసం నేను ఫ్రంట్ సీట్ కొట్టేసా, వ్యూ బాగుంటుందని. సో హైవే అంతా మనం చూసుకుంటూ వెళ్దాం. సో హాఫ్ మూన్ బే మేమున్న ప్లేస్ నుంచి 35 మైల్స్ ఉంది, అంటే ఇంచుమించు 55 కిలోమీటర్స్ వస్తుంది. సో మాకు 47 మినిట్స్ డ్రైవ్ చూపిస్తుంది. సో అన్నీ చూసుకుంటూ వెళ్దాం. దగ్గరికి వచ్చేసాం, బట్ మంచో పొగ తెలియట్లేదు, ఏదో ఫుల్గా ఉంది. మంచులాగా అనిపిస్తుంది. సో హాఫ్ మూన్ బే స్టేట్ బీచ్, వెనిస్ బీచ్కి వచ్చేసాం. 8 AM to sunset. Gates locked at sunset. Yeah, go ahead and take right. There is a parking there. సో ఈ టైంకి చాలా తక్కువ మంది వస్తున్నారు. Your destination is on the left. పార్కింగ్ అయితే వచ్చేసాం. యాక్చువల్గా బీచ్కి అయితే వచ్చేసాం. సౌండ్ వినిపిస్తుంది నాకు, అండ్ ఆ ఓషన్లోంచి కూల్ బ్రీజ్, చాలా చల్లగా ఉంది. బహుశా మరి వెనకాలంతా మంచో లేకపోతే ఏంటో తెలీదు. మేము వచ్చాము. ఇక్కడ బైక్ ఉంది, ఒక బెంచ్ ఉంది. ఇక్కడ ఈ బెంచ్ దగ్గర కూర్చొని వ్యూ చూడడానికి ఉంది. సో హియర్ ఈస్ ద బీచ్, వెనిస్ బీచ్, వెనిస్ ఇన్ USA, కాలిఫోర్నియా. సో హాఫ్ మూన్ బే అంట ఇది ఏరియా అంతా. రూట్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ ఉంది. We reached. యాక్చువల్గా సన్సెట్ టైంకి వచ్చాం. 6:79 టైము. సో బీచ్లోకి అయితే దిగట్లేదు. చాలామంది ఇక్కడ చూడండి పిక్నిక్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరో రీసెంట్గా వచ్చినట్టున్నారు, ఇప్పుడు వచ్చినట్టున్నారు. వాళ్ళు కూడా కింద బ్లాంకెట్ వేసుకొని రెడీ చేసుకుంటున్నారు. సో కిందకి వెళ్తున్నాం. దీస్ ఆర్ నాట్ అలౌడ్ అంట. ఈ థర్డ్ ఏంటో నాకు అర్థం కదా, మేబీ 10 ఏమో. ఓకే,
డాగ్స్ నాట్ అలౌడ్, అందుకనే అతను అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు, కిందకి దిగట్లేదు అతను. ఇక్కడంతా ఇది బాగా స్ట్రిక్ట్గా ఉంటారు. అది మళ్ళీ డాగ్ పువ్వు వెళ్ళింది అనుకో, అది క్లీన్ చేయాలి కదా, దానికోసం వాళ్ళు అలౌవే చెయ్యరు. కొన్ని చోట్ల ఎక్కడైనా అలౌ చేసినా మన డాగ్ పువ్వు చూసిందంటే మనమే క్లీన్ చేసి వెళ్ళాలి. జారుతుంది, సో అది యాక్చువల్గా జారుతుంది. సో జారబోయాను, బట్ బ్యాలెన్స్ చేస్తుంది. You made my day. You made my day. You made my day. If you have liked it, it is good. I liked it. Share, like, subscribe and comment. Yeah. I didn't understand मुझे क्या मजा आता है ऐसे करने का. This is like not even a beach, not even sea. Beach पे थोड़ा पानी होना चाहिए. ఇలా ముందుకి దారి ఉంది, కానీ ఇంకా ఏం కనిపించట్లేదని ఇంకా మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం. సో ఇదే బీచ్, ఆ దూరంగా సమ్ బర్డ్స్ని, వల్చర్స్ అనుకుంటా, దగ్గరికి వెళ్తే ఎగిరిపోతాయి కదా, సో అందుకని వెళ్ళట్లేదు. ఇది గూగుల్ మ్యాప్లో యాక్చువల్గా లొకేషన్ స్క్రీన్ మీద షేర్ చేస్తా. ఈ వ్యూ మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీ, అంటే వ్యూ చాలా, అంటే ఆన్లైన్లో చూస్తే వ్యూ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది. అది యాక్చువల్గా మిస్ అయిపోయాం. బట్ యా, ఇదంతా ఇండియన్ ఫ్యామిలీస్ యాక్చువల్గా. సో ఇలా కిందకి వే ఉంది, స్టెప్స్ ఉన్నాయి ఇటు నుంచి. ఇక్కడ మనకి వాగులు అంటాం కదా, ఆ టైప్లో లోపల నుంచి వస్తున్నాయి వాటర్. అండ్ ఇదంతా యాక్చువల్గా అంతా మౌంటైన్స్, ఫారెస్ట్ ఉంటుంది, కాలిఫోర్నియా ఫారెస్ట్. వాళ్ళు ఎవరో దిగి కొంచెం అక్కడ ఏవో చూస్తున్నారు, మేబీ ఫిషెస్ ఉంటాయి. సో అక్కడ యా చాలా బర్డ్స్ ఉన్నాయి చూడండి, ఫ్లెమింగోస్ అనుకుంటా, ఎక్కువ సీలో అవే ఉంటాయి. సో క్లియర్గా తెలియట్లే. సో ఈ వాటర్లో నాకు తెలిసి ఫిషెస్ ఉంటుంటాయి, ఆ ఫిషెస్ కోసం అవి అటు ఇటు తిరుగుతున్నాయి. ఇక్కడ మనుషులు ఉన్నారని ఇక్కడ రావట్లేదు నాకు తెలిసి. సో అటు ఇంకా చాలామంది ఉన్నారు, బీచ్లో క్యాంప్ వేసుకున్నారు లేదా పిక్నిక్ చేసుకుంటున్నారు కొంతమంది. ఆ పైన కూడా కొంతమంది తిరుగుతున్నారు. సో వీకెండ్ కదా, సో పీపుల్ ఆర్ హ్యావింగ్ దేర్ గుడ్ టైమ్ హియర్. బట్ ఈ మంచు లేకపోతే అదిరిపోదును. యాక్చువల్గా మేము క్లైమేట్ చెక్ చేసుకోలేదు. ఇక్కడ ఇలా ఫాగ్ ఉంటుందంటే ప్లాన్ వేరే పెట్టుకునే వాళ్ళం. ఎనీవేస్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి ఇక్కడికి విజిట్ చేస్తాం. బట్ ఈరోజు అయితే ఇంకా వెనక్కి వెళ్ళిపోవడం. ఆల్రెడీ 6:30 అయిపోయింది. మీకు ఈ వీడియో డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి బాలాతో పర్యటన. అలాగే మీరు ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి.
signing off from Venice Beach.